హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ స్టైల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, తిరుపతి వచ్చాం చిన్న పని మీద. అది ఇదేనండి, గోల్డ్ షాప్కి వెళ్దాం. గోల్డ్ షాప్ అంటే ఏదో బంగారం కాదు కానండి, సిల్వర్ బ్యాంగిల్స్ తీసుకుందాం అని అనుకున్నాం. ఎప్పటి నుంచి తీసుకుందామని ఇక్కడ లలిత జ్యువెలర్స్కి వచ్చాం. చూస్తున్నాం ఇవి అంతా ఇప్పుడు మోడల్ ఇదే కదండి, బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుంది. ఇంకా కాదు, ప్లెయిన్గా ఏదన్నా ఉంటే చిన్నది తీసుకుందాం చూసాం కానీ పెద్ద కడియాల్లో అది బాగాలేవు, నచ్చలేదు. ఏమన్నా ఉన్నాయంటే అన్నీ ఇవి సేమ్ మోడల్స్. ఇక్కడ 98 అన్నారండి గ్రాము. ఇక్కడ తక్కువ ఉన్న అన్ని స్టోర్ల మీద అన్నారు, అంటే పెరిగింది బాగా ఈ రోజు సిల్వర్ రేట్ అన్నారు. సర్లే ఇంకా ఎలా వచ్చాం కదా, మళ్ళీ అవ్వదని చెప్పేసి చూసాం, అవ్వలేదు. గోల్డ్ షాప్కి వెళ్తే ఊరికనే వెళ్తామా, ఇక్కడ అంతా మొత్తం షాప్ అంతా తిరిగేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను మా ఆయనకి కడియాలంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడైనా నాకు అయితే, నేను జాబ్ చేస్తే ఎప్పుడైనా ఇది నీకు కొంటాను, ఇది నువ్వు నాకు కొను అని చెప్తున్నాను. ఇక్కడ గోవర్ధనగిరితో కృష్ణుడికి చాలా బాగుందని చూపిస్తూ అలా వీడియో తీసి కిందకి వచ్చేసాం గోల్డ్ దగ్గరికి. సో ఇక్కడ ఈ నెక్లెస్ సెట్ బాగుందండి. ఇక్కడ చాకర్ కూడా చూసాను, రెండు బలేను. ఇప్పుడు అంతా యాంటిక్ జ్యువెలరీ వచ్చింది కదా. సో అప్పుడు ఆ రోజు రేటు 7,100 అన్నారు గ్రాము. సో మనకు సెట్ కాదు బాగా గోల్డ్లోకి అని చెప్పేసి నెక్స్ట్ సిఎంఆర్ జ్యువెలర్స్కి వెళ్ళాము. షాప్లో చాలా అన్ని వస్తువులు అన్నీ మనకు ఉన్నాయి, ఉండవేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కలెక్షన్ బాగుంది, ఎందుకంటే కొత్త మోడల్స్ వచ్చాయి, బాగుంది కలెక్షన్. చూసి ఇక్కడ వీడియో తీయకూడదు అన్నారు. సో నేను ఆఫ్ చేసేసాను. ఇక్కడ మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి, కింద తిరిగేసి ఇప్పుడిప్పుడే నడుస్తుంది కదా. సో బాగా ఆడుకుంది. తర్వాత బిల్లింగ్ ప్రాసెస్కి వెళ్ళాము. అప్పుడు సో తీసేసుకున్నాం కదా అని చూపిస్తున్నాను. ఇది ఎంత పడిందంటే 11 గ్రామ్స్ అండి, స్టోన్స్తో అన్నట్టుతో కలిపి వెయిట్ 1,070 అయింది. సో కిందకు వచ్చి బిల్లింగ్ అయిపోయాక ఇక్కడ చీరలు చూసి ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ పెట్టారు, కూపన్స్ తీసుకుంటే ప్రైజ్ వస్తాయని పెడతారు కదా, అవి మనకు అంత లక్క లేదని వచ్చేసాం. నెక్స్ట్ డిమార్ట్కి వెళ్ళాం, ఏమైనా ఆఫర్లు పెడితే ఏమైనా తీసుకుందామని. బట్ ఇక్కడికి ఏం తీసుకోలేదు. ఉస్మానియా బిస్కెట్ ఏదో పెట్టారు. ఇక్కడ క్లాతింగ్ సెక్షన్ చాలా బాగుందండి, పిల్లలకి పెద్దవాళ్ళకి చూశాను. కానీ అప్పటికే మా పాపకి చాలా ఉన్నాయి బట్టలు, బర్త్డేకి అవి వచ్చిన గిఫ్ట్స్ అవిని. సో ఎందుకులే అని చెప్పి అలా ఒక లుక్ వేసి వచ్చేసాం. కొన్ని తీసుకున్నాం, ఎందుకంటే ఎన్నో తీసుకోలేదు. నెక్స్ట్ మంత్ ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, సో ఇంకా తీసుకోలేదు. అలా చూసి మాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసుకొని రిటర్న్ అయిపోతున్నాయి. ఇక్కడ మా పాప బొమ్మలు తీసుకుందాము అని చూసాము, కానీ మా పాప బొమ్మలతో తప్ప మాతో ఎక్కువ ఆడుకోవడం ఎక్కువైపోయింది. సో ఇంకా తీసుకోలేదు. తను ఎక్కువ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇవి చాలా బాగా ఇచ్చాయి మాకు, ఒక్కొక్కటి 100 రూపీస్ అంట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా బాగుంటాయి కదా ఎప్పుడైనా అని చూస్తున్నాం ఏమైనా అని. సో ఈ చిన్నప్పుడు మీకు ఎంతమందికి గుర్తున్నాయండి? నాకు పేరు అయితే సరిగ్గా తెలియదు, కానీ నాకు ఇవి తింటూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ ఒకటి తీసుకొని తిరుపతిలో డిమార్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏంటని అన్నీ చూస్తున్నాను. ఇక్కడ ఉప్పుడు బియ్యం కనిపించేది, చాలాసేపు చూసాను, అంటే మాకు అంత తెలియదు కదా. సో చూసి ఇలా ఉంటాయా అని తర్వాత అన్నీ కవర్ చేసుకొని ఇంకా డిమార్ట్కి వచ్చాక ఉట్టి చేతులతో వెళ్ళాం కదా. ఐస్ క్రీమ్ కంపల్సరీగా వెళ్ళినప్పుడు ప్రతిసారి తినే వెళ్తాను, అంత ఇష్టం మాకు ఐస్ క్రీమ్ అంటే. డిమార్ట్ది నాకు చాలా ఇష్టం, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 15 రూపీస్కి చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉంటాను, బాయ్. ఇంకా ఛానల్స్లో చాలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి, నచ్చితే వాచ్ చేయండి. థ్యాంక్స్.